సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టేయండి, పెట్టేయండి. హలో, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చక్కబడి హియర్. ఏం హియర్ అండి, ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏం వేసేసు, త్వరగా రండి. వదిన, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోవటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ, మమ్మీ. ఏమ్మా, బయలుదేరుతున్నావా? శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మావి నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు బేబీ. డాడీ. మై డియర్ డాక్టర్ నిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. ఎలా అవుద్ది, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి